గుంతకల్ నుంచి రిటర్న్ వస్తుంటే పాము కనిపించింది. సో దాని అయితే మేము ఏం చేయలేదు, అది వెళ్ళిపోయింది. గుల్లపాలెంలో ఈ గుడి పక్కనే మీరు గమనిస్తే కనుక ఒక మంచి వెంచర్ అయితే రెడీ అవబోతుంది. అసలు ఈ వెంచర్ ఎక్కడుంది ఏంటి అనేది వీడియో అంతా కూడా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది. సో టెంపుల్ పక్కనే ఉంటుంది అనమాట ఈ వెంచర్. అలాగనే గుత్తికి దగ్గరలో ఉంటుంది, గుంతకల్ దగ్గరలో ఉంటుంది. ఈ మధ్యలో మీరు చూస్తే కనుక రోడ్డు ఉంటుంది. సో వీటి వివరాలన్నీ తెలియాలంటే కనుక ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్ అయితే కాల్ చేయండి. అండ్ ఆల్సో ప్రెజెంటెడ్ బై ఆకృతి షాపింగ్ మాల్. ముఖ్యంగా ఆడవారు ఈ పెళ్లి సీజన్కి అనంతపురంలోని ఆకృతి షాపింగ్ మాల్లో షాపింగ్ చేయండి. మంచి కలెక్షన్స్ ఉన్నాయి, అలాగనే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. అందుకోసం మీకు ఈ స్పెషల్ ఇంట్రో. మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, అనంతపురంలోని కొత్తూరులో ఉన్న అమ్మవారిశాల పక్కన ఉన్నటువంటి ఆకృతి షోరూమ్కి వెళ్ళి వెంటనే షాపింగ్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, పని అయితే మేము అనంతపురం నుంచి గుంతకల్కి ట్రావెల్ చేస్తున్నాం, అది కూడా వరకొండ మీదుగా. దారిలో మాకు వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తారు కదా, ఇక్కడైతే కనుక మాకు జింకలు కనిపించాయి. ఈ జింకల్ని మేము డ్రోన్ షాట్ చూపించాలనుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, కంటెంట్ అయితే అదే ఉంటుంది. సో అక్కడ చూస్తారు కదా చెట్టు, ఈ చెట్టు దగ్గర నుంచి అక్కడ లోపల అయితే కనుక ఒకటి వాటర్ పాయింట్ ఉందన్నమాట, చిన్నది. అక్కడ వాటర్ ఉంటాయి కాబట్టి జంతువులన్నీ కూడా వస్తున్నాయి అనమాట. అది చూసేద్దాం, లెట్స్ గో. గుంతకల్లకు చాలా దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇక్కడ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకు వెనకాలే మనకి చిన్న చెరువులాగా ఉంది. ఆ చెరువు దగ్గరికి అయితే కనుక జింకలు వాటర్ తాగడానికి వచ్చాయి. అందులో బాగానే మేము ఇట్లా వస్తున్నాము. ఇట్లా వస్తూ చూసామన్నమాట. చూసామంటే డోర్ క్లోజ్ చేస్తున్నాము. చాలా మంది చెప్పారు మనకి అనంతపురం నుంచి వచ్చేటప్పుడు వరకొండ మీదుగా ఇక్కడ జింకలు కనిపిస్తాయి, గుంతకల్ సరౌండింగ్స్లో ఎక్కువగా జింకలు ఉంటాయని చాలా మంది చెప్పారు. అది నిజమే అయింది. సో చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఒక మంచి డ్రోన్ వీడియోలు తీసిన తర్వాత ఇంకా మొత్తానికి అయితే కనుక గుంతకల్లో ఎంట్రన్స్కి అయితే రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఇంకా ఇది గుంతకల్లో స్టార్టింగ్ అనమాట. భీమా పార్క్ అనేసి ఉంది. స్టార్టింగ్ అంతా కూడా బాగుంది అనమాట, చూడడానికి గ్రీనరీ కావచ్చు అదంతా కూడా. ఇంకా గుంతకల్ అనగానే బళ్ళారి రోడ్లో ఉన్న ఈ ఆంజనేయ స్వామి స్టాచ్యూ అనేది చాలా ఫేమస్. ఇప్పుడు వచ్చేసి ఈ ఆంజనేయ స్వామి యొక్క డ్రోన్ షాట్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం అయితే గుంతకల్కి వచ్చామన్నమాట. సో గుంతకల్ అంటే నాకు బాగా గుర్తొచ్చేది బాలు బ్రో, యోగులు ఛానల్. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నా బ్రో, మీరు బాగున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు గుంతకల్లో వచ్చేసి మనకి చూడడానికి రైల్వే స్టేషన్ ఎట్లుంటుంది అంటే సేమ్ ఎయిర్పోర్ట్ లా ఉంటుంది కదా బ్రో? ఎగ్జాక్ట్గా ఇట్లా ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది. చాలా న్యూస్ ఛానల్లో కూడా చూపిస్తున్నారు. అవునవును, ఇందాకే మన బ్రో కూడా చెప్పినాడు వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా ఇంతే సైజులో ఉంటుందని. అవునవును. సో మరి ఇప్పుడు దీన్ని డ్రోన్ షాట్ చూసేద్దాం బ్రో. ఓకే, డ్రోన్ షాట్ చేద్దాం. ఓకే బ్రో, let's start now.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రోన్ షాట్ చూస్తారు కదా. ఇప్పుడు వచ్చేసి మనకి గుంతకల్ అంటేనే గుంతకల్ పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, అది వచ్చేసి కసాపురంలో ఉంటుంది అనమాట. నెట్టికంటే ఆంజనేయ స్వామి టెంపుల్. దానికి సంబంధించి ఇక్కడ చూడండి బోర్డు కూడా వేశారు. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా చూస్తే కనుక 7 కిలోమీటర్స్ ఉందన్నమాట కసాపురం. కుదిరితే ఆ డ్రోన్ షాట్ కూడా చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఇంకా ముగ్గురం కలిసి గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి కసాపురానికి అయితే బయలుదేరాము. సో ఇక్కడ నుంచి షార్ట్ కట్ రూట్ ఉంది, ఇక్కడ వెళ్దాము. అండ్ ఇక్కడ చూస్తే కనుక మొత్తం డైరెక్షన్స్ అన్నీ ఇచ్చారనమాట, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ఏంటి అనేది. అండ్ ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకోవాలి. సో ఇక్కడ కూడా మొత్తం ఉన్న స్కూలింగ్స్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. ముఖ్యంగా అయితే ఈ రైల్వే స్టేషన్ నాకైతే ఒక రైల్వే స్టేషన్ లాగా అనిపించలేదు, మొత్తానికి అయితే ఒక ఎయిర్పోర్ట్ లాగా అనిపిస్తుంది నాకు. సో వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఈ చర్చెస్ కావచ్చు, ఇవన్నీ రోడ్స్ కావచ్చు, చాలా క్లీన్గా ఉన్నాయి అది కూడా. సో ఇట్లా చాలా రేర్ అనమాట మనం చూసేది. అండ్ మనం కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే కనుక కాలువలు వర్క్ చేస్తున్నారు డ్రైనేజ్ సంబంధించి. సో చాలా అయితే ట్రాఫిక్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కసాపురంకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ కూడా డ్రోన్ షాట్ చూసేద్దాం. సో ఈరోజు వచ్చేసి మనకి మంగళవారం అనమాట. మంగళవారం కూడా చాలా మంది జనాలు వస్తారు. ఇక్కడ ఇస్తే కనుక కొత్త కార్ పూజ అండ్ అక్కడ కూడా బైక్స్ పూజ చేయించారు. సో చుట్టుపక్కల ఎలా ఉందో చూసేద్దాం. నెక్స్ట్ స్టార్ట్ నా. సాటర్డే సండే అయితే చాలా మంది జనాలు వస్తారు ఇక్కడికి. కొత్తగా కనుక ఈ బార్కెట్లు పెట్టేశారు. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని మొత్తం భోజనాలు చేసుకుంటారు. ఇక్కడే రాత్రులు నిద్రపోతారు. నవరాత్రులని కొంతమంది 2 రాత్రులని, కొంతమంది 1 రాత్రి అని, ఇట్లా ముక్కుబడి ప్రకారం ఉంటారనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడైతే మేము మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉన్నాము. సో చూడొచ్చు కసాపురము నెట్టికంటే ఆంజనేయ స్వామి దేవస్థానం అని చెప్పి ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా షాపింగ్ జోన్ అనమాట. ఇదంతా కూడా హోటల్స్ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా అవే. ఇంకా కసాపురంలో షూట్ ముగించుకొని రిటర్న్ ఇంటికి వెళ్తూ ఉండగా చూస్తే కనుక గుంతకల్ దాటిన వెంటనే మనకి ఒక పాము అయితే కనిపించింది రోడ్లో. ఈ గుడి పక్కనే మీరు చూస్తే కనుక ఒక మంచి వెంచరు రోడ్డుకి పక్కనే వేస్తున్నారు. సో చూడండి, ఇక్కడ బోర్ కూడా వేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మంచి ప్లేస్ రోడ్డు పక్కనే ఉంది, టెంపుల్ పక్కనే ఉంది, ఉరవకొండ దగ్గర అవుతుంది, గుంతకల్ దగ్గర అవుతుంది. సో ఇది ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఇక్కడే మేము కార్ ఆపి అక్కడ టెంపుల్ షూట్ చేస్తుంటే కనుక ఆ బ్రదర్ వచ్చేసి మాది కూడా తీయండి పెట్టండి యూట్యూబ్లో అన్నారు. సో అందుకోసం చేశాను అనమాట ఈ వీడియో. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడైతే కనుక మేము వెళ్తూ చేసినవన్నీ మీకు చూపించాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వెంచర్ గురించి ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మీకు తప్పకుండా మంచి ప్రైజ్లు అయితే కనుక వాళ్ళు వెంచర్ని మీకు సేల్ చేస్తారు. ఫ్రెండ్స్, గుంతకల్కి వెళ్ళే దారిలో ఉరకొండ నుంచి ఇక్కడ చూస్తే కనుక ఓపెన్ వెంచర్ ఉందన్నమాట.
ఇక్కడ వచ్చేసి సెంట్ మనకి 2.5 lakh అయితే ఉందన్నమాట. మేబీ 2 lakhs కైనా ఇస్తారు వాళ్ళు. సరే మాట్లాడండి, ఇక్కడ నేను నెంబర్ ఇస్తాను, నెంబర్ కూడా కాల్ చేయండి.